ఒక్క బ్యూటిఫుల్ ఫారెస్ట్లో మన స్టోరీ జరుగుతుంది. మార్నింగ్ టైం సన్లైట్ ట్రీస్ మధ్య నుండి సాఫ్ట్గా పడుతుంది. ఫారెస్ట్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ ఫారెస్ట్లో బంటి అనే ఒక బేర్ ఉంటాడు. బంటికి హనీ అంటే చాలా ఇష్టం, కానీ వర్క్ చేయడం అంటే ఇంట్రెస్ట్ లేదు. లేటర్ చేసుకుందాం అని ఎప్పుడూ పోస్ట్పోన్ చేస్తాడు. ఆయన మోస్ట్లీ రిలాక్స్ మూడ్లో ఉంటాడు. అదే ఫారెస్ట్లో చిన్ని అనే స్మాల్ బర్డ్ ఉంటుంది. చిన్ని చాలా యాక్టివ్ అండ్ హార్డ్ వర్కింగ్. రోజు ఫుడ్ కలెక్ట్ చేసి తన నెస్ట్లో స్టోర్ చేస్తుంది. ఫ్యూచర్ కోసం రెడీగా ఉండాలి అని నమ్ముతుంది. ఒకరోజు సడన్గా హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. డార్క్ క్లౌడ్స్ వచ్చాయి. థండర్ సౌండ్ వినిపించింది. ఫారెస్ట్లో అందరూ యానిమల్స్ షెల్టర్ కోసం రన్ చేశారు. చిన్ని మాత్రం తన నెస్ట్లో సేఫ్గా ఉంది, ఎందుకంటే ఆమె ఆల్రెడీ ప్రిపేర్ అయింది. ఆమె కామ్గా రెయిన్ని అబ్జర్వ్ చేస్తుంది. కానీ బంటికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫుడ్ లేదు, షెల్టర్ లేదు. రెయిన్లో తిరుగుతూ చాలా టైర్డ్ అయ్యాడు. కొంచెం స్కేర్డ్ కూడా అయ్యాడు. ఫైనలీ బంటి చిన్ని దగ్గర వచ్చి చెప్పాడు, ప్లీజ్ హెల్ప్ చేస్తావా, నాకు కష్టంగా ఉంది. చిన్ని కొంచెం థింక్ చేసింది. బంటి లేజీ అని తెలుసు, కానీ ఆమె హార్ట్ చాలా కైండ్. ఆమె ఫుడ్ షేర్ చేసింది. తన నెస్ట్లో కొంచెం స్పేస్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ డే రెయిన్ స్టాప్ అయింది. సన్లైట్ మళ్ళీ ఫారెస్ట్లో గ్లో అయింది. బంటికి ఒక ఇంపార్టెంట్ లెసన్ అర్థమైంది. ఆయన చెప్పాడు, నువ్వు స్మాల్ అయినా చాలా స్ట్రాంగ్. చిన్ని స్మైల్ చేసి చెప్పింది, సైజ్ ఇంపార్టెంట్ కాదు బంటి, రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. ఆ రోజు నుండి బంటి కూడా డైలీ కొంచెం వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవ్వడం నేర్చుకున్నాడు. ప్రిపేర్ టుడే ఫర్ టుమారో అండ్ ఆల్వేస్ హెల్ప్ అదర్స్ వెన్ యూ క్యాన్.